నమస్కారం. ఇవాళ మనం ఇక్కడ మెంతితో చేసిన పరోటా ఎలా చేయాలి అనే విషయానికొస్తే, ముందుగా మనము ఇందులో గోధుమ పిండిలో సగభాగము మనము రాగి పిండి వేస్తున్నాము. దాని తర్వాత పసుపు, కారం, ఉప్పు తగినంత మీరు టేస్ట్ చూసుకొని ఏది ఎలా వేయాలో వేసుకోండి. దాంతోపాటుగా నువ్వులను వాము మాత్రం అరచేతిలో తీసుకొని చక్కగా నలిచి వేయాలి. దాంట్లో ఉండే సువాసన అనేది పైకి వచ్చేస్తుంది అనమాట. ఇలా నలిచి వేస్తే బాగుంటుంది రుచిగా. అంతేకాకుండా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతి చక్కగా కడిగేసుకున్నది, కట్ చేసుకున్న మెంతిని ఇందులో వేస్తున్నాము. కావాలి అనుకునే వాళ్ళు ఇందులో ఒక చెంచాడు నెయ్యి లేదంటే నూనె వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయడం లేదు. ఇంకా కొత్తిమీర కూడా ఆప్షన్, మీరు వేసుకోవాలంటే వేసుకోండి. నేను ఇక్కడ వేయడం లేదు, నా దగ్గర లేదు కనుక. కొంచెము నీటిని గోరువెచ్చగా చేసుకొని మనము ఈ పిండిని చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చేటట్టుగా చక్కగా కలపాలి. అయితే ఇందులో ఉన్న నీరు, మెంతి కూరలో ఉన్న నీరు ఎంతవరకు సరిపోతుందో చూసుకొని ఈ మసాలాలన్నీ పిండికి పట్టేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకొని అందులో చక్కగా పిండి అన్నీ పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే పూర్తిగా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడము, షేర్ చేయడం మర్చిపోకూడదు. చక్కగా మనకి ఎంత నీళ్లు పడుతుందో అంతవరకే నీళ్ళు పట్టాలి, అంతకంటే ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు. మనము పూరి పిండి మాదిరిగా కలుపుకోవాలి. నీటిని మనము మన చేతితో గోరువెచ్చగా ఉండాలి నీళ్ళు, ఎక్కువ వేడి అవసరం లేదు. ఇలా చక్కగా కలిపి మన పూరి పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతి కూర సాధారణంగా కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. ఈ పరోటాల్లాగా చేస్తే పిల్లలందరూ చాలా ఇష్టపడి తింటారు. దీన్ని సాస్ లేదంటే పెరుగు, లేదు అంటే మన పెరుగు పులుసు, మజ్జిగ పులుసు అంటాం కదా, దాంతో కనుక కూడా తినవచ్చు. ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చక్కగా పిండిని నానబెట్టి మీకు రేషియో ఎంత, మెజర్మెంట్స్ అనేవి మొదట్లో రాశాను, అది చూసుకుని చేయండి. నేను 1 కప్పు అందాజాగా రాశాను. ఇక్కడ నేను నానబెట్టింది ఎక్కువే. నేను 4 కప్పుల రేషియో తీసుకున్నానండి ఇక్కడ. మీకు 1 కప్పుకి ఎంత వస్తుందో నేను రాశాను. ఇలా చక్కగా నానబెట్టి ఒక 15 నిమిషాల వరకు దాని మీద మూత పెట్టేసి సెట్ అవ్వనివ్వాలి.
అప్పటి వరకు పెనం చూసుకొని నేను ఇక్కడ ఇనుప పెనం వాడుతున్నాను, రుచిగా ఉంటాయి కదా అని. లేదు అంటే మీ దగ్గర ఉన్న ఏ పెనమైనా పర్వాలేదు. కాస్తంత పొడిపిండి తీసుకొని దాని మీద మీరు ఎంత పెద్దగా చేయాలనుకున్నారు చపాతీని, మెంతి రోటీని, అంతవరకు మీరు చేసుకోవచ్చు. చేతులకు కాస్తంత ఆయిల్ రాసుకుంటే మన చేతులకి అతుక్కోకుండా ఉంటుంది. మీరు ఎంత లావుగా చేయాలనుకుంటున్నారు చపాతీ అంత చేసుకోవచ్చు. కొంతమంది పలుచగా ఇష్టపడతారు, కొంతమంది పరోటా కనుక లావుగా ఇష్టపడతారు. మీ అనుకూలతను బట్టి మీరు చేసుకోండి. నేను పలుచగానే చేస్తున్నాను పరోటాని. ఆకులు ఉండడం వల్ల చివర్లు కట్ అవుతుంటాయి. మనం ఆకులు ఎక్కువ వేసాము ఇందులో. తక్కువ ఆకులు కనుక వేసుకుంటే చివర్లు కట్ కాకుండా ఉంటాయి. కానీ ఆరోగ్యం ప్రధానం కదా అన్న ఉద్దేశంతో నేను ఆకులను ఎక్కువ వేశాను. నెయ్యితో లేదంటే నూనెతో ఈ చపాతీని మీరు ఫ్రై చేయొచ్చు. ఇలా నూనె లేదంటే నెయ్యి వేసుకోండి. ఇలా రెండు వైపులా చపాతీని తిప్పి పరోటాకి పైన కలర్ టర్న్ అయ్యే వరకు చక్కగా, ఎందుకంటే లావుగా వేస్తే మాత్రం ఇంకా చాలా కొంచెం ఎక్కువసేపు అనేది పెట్టుకోవాలి. బుడగలు వచ్చేస్తున్నది, బుడగలు వచ్చే వరకు చూడాలి. పరోటా కాల్చేటప్పుడు చూడండి, ఇలా దగ్గరగా చూపిస్తాను మీకు. ఇలా ఎర్రగా కాల్చాలి. అది చూసారు కదా. రెండు వైపులా కాల్చిన తర్వాత మీరు ఇవన్నీ పక్కకు తీసి పెట్టేసేయాలి. ఇది ఇప్పుడు తినడానికి రెడీ. ఇందులో రాగి ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో మెంతి కూర ఉండడం వల్ల చాలా మంచిది. ఇది పెరుగుతో అయినా, టమాటో సాస్తో అయినా, లేదు అంటే పల్లి చట్నీతో అయినా, దేంతో అయినా తినొచ్చు. ట్రై చేస్తారు కదా మరి మీరు. థ్యాంక్ యూ అండి.